ఇక మంచిగా ఉన్న అదే రైతులు, వీళ్ళేమో చల్లగా నీడ కూర్చొని వీళ్ళు ఉన్నారు. మీరేమో ఎండలో రైతన్న, ఎండలో రైతన్న, పాటలో రేవంత్ అన్న. ఆ 3 రంగుల జెండా బట్టి మళ్ళీ రాపించుకొని ఘనతతోటి ఓటుకు నోటు నేనే దొంగను అని రాపించుకోనయ్యా. నీ ఘనత, నీ కీర్తి, నీ వైభవం. మా దరిద్రం ఏందంటే తెలంగాణ అడ్డుకోవాలని చంద్రబాబు నాయుడు గుంపులో ఉండి ఓ రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నడిచిన నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టుకున్నాను చూడు. నిన్ను ఇంకా జై రేవంత్ అన్న అనేటోళ్ళు ఉన్నారు చూడు కొంతమంది అమాయకులు. వాళ్ళని ఏమనాలి, వాళ్ళ పట్ల ఎట్లా స్పందించాలి, అసలు నీ పట్ల ఎట్లా స్పందించాలి? ఎండలో రైతన్న, పాటలో రేవంత్ అన్న, విత్తనాలు దొరక్క అవస్థలు, రోజంతా రైతుల పడిగాపులు, అన్నదాత కష్టాలు పట్టరాని సీఎం, నోరు తెరవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, వానాకాలం సాగుపై సమీక్ష చేయని సర్కార్, బ్లాక్ మార్కెట్ కు తరలుతున్న విత్తనాలు. ఇది గానా భజనలోనే రేవంత్ బిజీ బిజీ. నువ్వే పాడుతున్నావు, మరి నువ్వే పాడరాదు పాట. ఇగో ట్యూన్ రేవంత్ రెడ్డి వేయాలి, పాట రేవంత్ రెడ్డి పాడాలి. అవసరమైతే లిరిక్స్ కూడా నీకు దోషింది ఏదో ట్రాయ్ రాసి తెలంగాణ నికార్సైన ఉద్యమకారుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, మేమంతా నికార్సైన తెలంగాణ ఉద్యమకారులం అని పాట రాసుకొని దానికి గానా కచేరీ వాళ్ళని పెట్టాలంటే బచ్చి విక్రమార్క తెలంగాణ ఉద్యమకారుడే, సోనియా అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, వీళ్ళంతా తెలంగాణ నికార్సైన ఉద్యమకారులని వీళ్ళు తబల వాయిస్తారు. గిదానా రేవంత్ రెడ్డి గారు 5 నెలలల్లా అసలు ఈ పాటను ఎందుకు పట్టుకున్నారా ఇప్పుడు నాకు అర్థమైతే లేదు. ఈ పాట వల్ల ఇప్పుడు ఏమన్నా ప్రజల కడుపులు నింపేదా, లేకపోతే ఈ పాట వల్ల ఆ కరెంటు ఏమన్నా ఎక్కువ జనరేట్ అవుతుందా, లేకపోతే నీళ్లు పుష్కలంగా ఇంట్లో ఖర్చు పడతానయా, లేదా ఈ విత్తనాల కొరత తగ్గుతుందా ఈ పాట పెడితే? 10 సంవత్సరాల క్రితం అయిపోయిన పాట పాసిపోయిన దాన్ని పట్టుకొని వచ్చి ముందటేసుకొని పావిడేందా? మళ్ళా ఇక్కడున్న ఈ అందశ్రీ అనే ఒక జ్ఞానం లేనోడు తెలంగాణలో కీరాన్ని మించినోడు ఉన్నాడా అంటాడు. సంగీతంలో కీరవాణ్ణి మించినోడు లేడు కావచ్చు, కానీ తెలంగాణలో బొచ్చడి మంది ఉన్నారు. ఈ సినిమా పాట కాదు ఇది తెలంగాణ గీతం అంటే, తెలంగాణ ప్రజల గోస పాట అది. తెలంగాణ ప్రజలకు ఏం కావాలనుకున్నా ఉన్న పాట అది. కేసీఆర్ దానితోనేమో మంచిగా అనిపించాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డి దానితాను చూడు ఎగిరెగిరి దానితా అంటే మంచిగా అనిపిస్తుంది. రాష్ట్రంలో సాగుకాలం మొదలై విత్తనాల కోసం అన్నదాతలు అరిగోసపడుతున్నారు. వారం రోజులుగా విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. తెల్లవారుజాము నుంచే షాపుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఎర్రటి ఎండలో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. పోలీసుల లాఠీ చార్జ్ దెబ్బలు తట్టుకొని నిలబడుతున్నారు. విత్తనాల కోసం వైపు అన్నదాతలు ఏడుస్తున్నారు, మరోవైపు ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి. అయినా అవేమీ ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు, వినిపించడం లేదు. గానా భజానాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మునిగిపోయారు, ఇక వ్యవసాయ శాఖ మంత్రి జాడే లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత పని అయిపోయిందా. ఇక కేసీఆర్ ఏం చేసిండో ఇప్పుడు ఇలాంటి దుస్థితిని చూసి పోలిక వస్తుంది ప్రతి సందర్భంలో. ఒక షెడ్డోడు కనబడ్డప్పుడు ఒక మంచోనితో పోలిక పెట్టుకుంటాం. గట్లనే ఇప్పుడు ఇక్కడ వరుసగా నిలబడి లైన్లో ఎండకు నిలబడి ఈ ఎండల ఎండిపోయి కాళ్ళు కాలుతా అంటే అక్కడ నిలబడి రైతులను చూస్తే ఏం గుర్తుకొస్తుంది? 10 ఏళ్ల క్రితం ఎట్లుండే అసలు తెలంగాణ అనేది గుర్తుకొస్తుంది. 5 నెలల క్రితం ఎట్లుండే తెలంగాణ అని గుర్తుకొస్తుంది. కేసీఆర్ ఏం చేసిండో ఎక్కడికి పోయినా కానీ విత్తనాల కొరత అనేది లేదు. ఇక సాగు కాలం వస్తుంది అని అనుకునే లోపే 6 నెలల ముందు తీసుకొచ్చి విత్తనాలను నెట్టుకొచ్చేది. డీలర్ల దగ్గర కావచ్చు, విత్తనాల కంపెనీల దగ్గర కావచ్చు, ముందే ఒప్పందాలు మాట్లాడుకొని పైసలు ఇచ్చిండో ఇయ్యలేదో కానీ ఎక్కడ ఏ రైతు కూడా విత్తనాల కోసము పడిగాపులు కాయకుండా ఇట్లా లైన్లలో నిలబడకుండా పుష్కలమైన విత్తనాలు అయితే నెట్టుకొచ్చి ఉండేది. మరి గా తెలివి ఎందుకు లేదు రేవంత్ రెడ్డి గారికి అంటున్నాం, గా తెలివి ఎందుకు లేదు కాంగ్రెస్ సర్కార్కు అని అంటున్నాం. అవి గవట్ని మాత్రమే అడుగుతున్నాం. 10 సంవత్సరాల విత్తనాల కొరత ఎందుకు రాలే? అది కేసీఆర్ విజనరా కాదా? కేసీఆర్ ముందు చూప కాదా? మరి 10 ఏళ్ల క్రితం రాని విద్యుత్ కొరత, 10 ఏళ్ల క్రితం రాని విత్తనాల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే తాతగానులంతా వచ్చి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ముందటేసుకునేది గిదానే జబర్దస్త్ కిట్ లెక్క తీసుకొచ్చి ఈడు ఆడు ఆ పోరడీడు ఆ సింగరు, వీళ్ళంతా సింగర్లు. ఇప్పుడు గివిలతోటానే మన పంచాయతీ. వీళ్ళు పాటలు పాడి వీళ్ళకు 10 రూపాయలు వస్తే మన కడుపును నింపుతారా? ఇక్కడ కిర్రవాణి కూర్చోబెట్టుకొని ఈ పాట ఎట్లా పాడితే రేపు పొద్దురికల్లా అందరి ప్రజల బతుకులు మొత్తం మారిపోతాయి. ఇదా ఇప్పుడు ప్రధాన సమస్య తెలంగాణకు?
జే జే తెలంగాణ రూపకల్పన చేసి పాలించడమే తెలంగాణకు ప్రధాన సమస్య ఇప్పుడు. మరి ఏమనాలి సన్నాసులను? ప్రజలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వీళ్ళ సంగతి ఏందో ప్రజలే చెప్పాలి. ఎర్ర టెండల రైతన్నలు కష్టపడతా అంటే మంచిగా తిని తాగి ఈ బిస్లరీ వాటర్లు మంచిగా ఈ స్నాకులు తిని నీడ కూర్చొని దీంట్లో ఎవడన్నా తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నాడా? ఒక్కడన్నా ఉన్నాడా? రేవంత్ రెడ్డితో సహా ఈ నిలబడ్డోళ్ళు కావచ్చు, కూర్చున్న వాళ్ళు కావచ్చు, ఎవరన్నా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారా? దీంట్లోకి అద్దానికి దయాకర్ ఒక్కడు అప్పుడప్పుడు తెలంగాణ కావాలని మాట్లాడేది. ఇట్లా తెలంగాణ ద్రోహులంతా కూర్చొని తెలంగాణ పాలన కైగడతాను.